తెలంగాణ శాసనసభకు మొదటి రోజు వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్లకు లేరు. వచ్చే సేమ్ టు సేమ్ ఫార్ములా అక్కడ ఇక్కడ అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దేశమంతా ఆలయాల వివాదాలే, మసీదులు, చర్చిల సవాళ్ళు, మోహన్ భగవత్ ధీమా. నిజంగా మోహన్ భగవత్ ధీమా ఆర్ఎస్ఎస్ అంటే వీటన్నిటికన్నీ కాదు. ఇది ఉత్తరప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అన్య మతస్థులను ఆలయాల్లోకి అనుమతించకూడదు అని పెట్టినటువంటిది. ఇది మదురైలో తిరుపుకొండలం అని మనం చూసాం కదా. ఆ కొండ మీద కర్పూర దీపారాధన చేయాలి అని మదురై బెంచ్ ధర్మాసనం చెప్పడము, దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడము, ఆ వివాదం అంతా చాలా నడిచింది. అదంతా అయిన తర్వాత ఆ జడ్జి గారు కొంచెం తీవ్ర వ్యాఖ్యలు కూడా, కొంత మతపూరితమైన వ్యాఖ్యలు కూడా చేసినప్పటికీ ఆయన అనుమతించారు. దాన్ని హైకోర్టు కూడా ఒప్పుకుంది. ఇప్పుడు ఏం చేశారు అంటే, ఎందుకు ఇవన్నీ జరిగాయంటే అక్కడే మసీదు, అక్కడే మందిరం ఉంది, గొడవలు వస్తాయని. అంతకుముందు అది చాలా కాలంగా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ కర్పూర దీపం వెలిగించమన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మసీదు దగ్గర ప్రార్థనలను లిమిట్ చేశారు. మసీద్ దగ్గర మీరు పండుగల రోజు మట్టుగా ప్రార్థనలు చేసుకోవాలి, మిగిలిన సమయాల్లో మీరు చేసుకోకూడదు అని హైకోర్టు ఒక ఆంక్షలు పెట్టింది. రంజాన్ రోజు, బక్రీద్ రోజు మాత్రమే మీరు ప్రార్థనలు చేసుకోవాలి, మిగిలిన రోజు చేసుకోకూడదు అని వీళ్ళ మీద. ఇప్పుడు అక్కడేమో కర్పూర దీపం వెలిగించుకోవచ్చని వాళ్ళకి అనుమతి ఇచ్చారు కదా. సో పెడితే దీని మీద ఒకరు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది వీళ్ళ అభ్యర్థనను. హైకోర్టు అన్నీ ఆలోచించే ఇచ్చింది. ఇది ఆర్టికల్ 25 25వ అధికరణం ప్రకారం ఎవరైనా మత స్వాతంత్రం ఉంది కదా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని వీళ్ళు వెళ్తే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నట్టుగా పెట్టినట్టుగా ఉన్నారు. కాబట్టి రిజెక్ట్స్ ప్లీ వీళ్ళ అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇంకా నేను మూడోది మీకు చెప్తున్నా, కేరళలో కూడా అక్కడ ఇట్లాంటిది అన్యమత వ్యవహారమే. వీళ్ళు కొంతమంది క్రిస్టియన్ ఫాదర్స్ గుడికి వెళ్ళాలి అంటే గుడికి వెళ్ళకూడదు. ఇదిగోండి, కేరళ హైకోర్టు డిస్మిసెస్ ప్లీ అగైనెస్ట్ ఎంట్రీ ఆఫ్ క్రిస్టియన్ ప్రీస్ట్స్ ఇన్ హిందూ టెంపుల్, సేస్ రూల్స్ షుడెంట్ బి యూజ్డ్ టు ఫార్మ్ అండ్ డిసార్మనీ. క్రైస్తవ ఫాదర్లు గుళ్ళోకి రావచ్చా రాకూడదు, లేదు ఎప్పటి నుంచో వస్తామో అని వాళ్ళు చెప్తున్నారు, లేదు రాకూడదు అని కొంతమంది చేశారు. సో కేరళ హైకోర్టు దీని మీద విచారణ జరిపి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నాం అంటే సామరస్యంగా ఉండడానికి పెట్టుకున్నాం, కానీ ఒకరిని తక్కువ చేయడానికి, ఒకరిని ఎక్కువ చేయడానికి కాదు. డిజామ్ అని ఎక్కడ రాకూడదు. అందువల్ల మీరు దీన్ని మేము మీ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నాము అని చెప్పింది. నేను 3 మతాల గురించి చెప్పాను మీకు ఇప్పుడు. ఒకటి మసీదు, ఒకటి గుడి, ఒకటి చర్చి. ఇలాగే యాంటీ కన్వర్షన్ లాస్ కూడా సుప్రీంకోర్టులో వస్తున్నాయి. అంటే ఏదో విధంగా ఈ మతాలు, ఆలయాలు, ప్రవేశాలు, పండుగలు ఇవి చర్చనీయమవుతున్నాయి. ఇవి భిన్న మతాలతో ఉన్నటువంటి భారతదేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మీరు చెప్పిన మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలు, మోహన్ భగవత్ గారు మన రాష్ట్రాలతో సహా, తెలుగు రాష్ట్రాలతో సహా పర్యటించి వెళ్ళారు కదా. ఆ సమయంలో ఆయన బల్లగుద్ది చెప్పారు కదా, భారతదేశం హిందూ దేశమే, ఎవరు ఏం చెప్పినా బరాబర్ భారతదేశం హిందువుల దేశమే, ఇక్కడ ఏ చట్టాన్ని మార్చనక్కర్లేదు, రాజ్యాంగాన్ని మార్చనక్కర్లేదు, సహజంగా ఇది హిందూ దేశమే అని ఆయన బల్లగుద్ది ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, బీజేపీ, విహెచ్పి, ఏవైనా సరే మా మీద ఆధారపడి ఉన్నాయి. మోదీ గారి పాలనలో అచ్చేదిన్ వచ్చాయని చెప్తుంటారు, అచ్చేదిన్ అని, అచ్చేదిన్ ఇవన్నీ. అచ్చేదిన్ అనేది మా వల్ల బీజేపీకి వచ్చాయి కానీ బీజేపీ వల్ల మాకు రాలేదని ఆయన చాలా బల్లగుద్ది చెప్తున్నాడు. అంటే బీజేపీ అయినా ఇంకొకరైనా వీళ్ళందరూ స్వయం సేవకులు మా దగ్గర పెరిగారు, మా దగ్గర పెరిగి వాళ్ళు వేరే వేరే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే మేము వాళ్ళకు మార్గనిర్దేశం చేస్తాం, అవసరమైతే కొన్ని విమర్శలు చేస్తాం, అవసరమైతే కొన్ని సలహాలు ఇస్తాం. పాటిస్తారా లేదా కానీ మేమైతే అవన్నీ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండడం, బాగుండడం మా మీద ఆధారపడింది కానీ మేము వాళ్ళ మీద ఆధారపడలేము. ఇంతకంటే సుస్పష్టంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాన్ని గురించి ఏ ఒక్కరూ చెప్పలేరు. ఇంకా ఉన్కా అచ్చే దిన్ హమారా పర్
అన్న పద్ధతిలో ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట మోహన్ భగవత్. మతాన్ని గురించి కూడా ఈ ప్రకటన చేశారు. ఇన్ని చెప్పిన తర్వాత మరి మీ సంగతి ఏంటి సార్? ఇప్పుడు మీరు ఒకటి గుర్తించండి, బీజేపీ అంటున్నామే కానీ బీజేపీ కాదు, అది ఎన్డీఏ. చాలా ప్రాంతీయ పార్టీలు దాంతో ముడిపట్టి కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడిందంటే అందులో భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలు వీళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడినట్టు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మాట వింటారు, మీరు ఆయన మాట వింటారు, ఆయన నా మాట వింటాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. కాబట్టి మోహన్ భగవత్ సుస్పష్టంగా భారతదేశం అన్నది ఇప్పుడు మా నిర్ణయము మా దీని మీద ఆధారపడిందని ఒక ప్రకటన చేస్తున్నారు. సరే ఇన్ని చెప్తున్నారు కదా సార్, మీకు 75 ఏళ్ళు వచ్చాయి కదా, ఇది వరకు మీరంటే అదేం లేదు, 75 ఏళ్ళకి దిగిపోవాలని రూల్ ఏం లేదు, ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోతాను, నన్ను ఎవరు అడగలేదు. ఆయనే ఆర్ఎస్ఎస్, ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్తారు, ఆయనే నిర్ణయం తీసుకుంటే తప్ప. కాబట్టి ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, ఉన్నత కులంలో బ్రాహ్మణ్ కూడా అన్నట్టు, బ్రాహ్మణుడే ఆర్ఎస్ఎస్కి అధినేత అయి ఉండాలని ఏం లేదు, అలాగే కింది కులాల వాళ్ళు ఉదాహరణకు దళితులు లాంటి వాళ్ళు కాకూడదని కూడా ఏం లేదు, కానీ ఏది అవసరమో వాళ్ళే నిర్ణయిస్తారు అనే పద్ధతిలో ఆయన దాన్ని ముగించారు. కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ రాజ్యం, రాజకీయం అన్ని ఆయన అంత స్పష్టంగా చెప్తారు. ఏంటి రాహుల్ టార్గెట్ రాహుల్ ఇప్పుడు జనరల్ ఆ నవరానే గురించి రాహుల్ గాంధీ ఆయన రాసినటువంటి 4 Stars of Destiny అనే పుస్తకం ఆయన మొన్న దాని మీద చూపించబోయాడు. అందులో ఉన్న భాగాలు ఎక్స్ట్రాక్ట్స్ చెప్పబోతే ప్రచురణ కానీ పుస్తకం